గత కొన్నాళ్ళ బట్టి జరుగుతుంది కదా, కొన్ని నెలల బట్టి జరుగుతుంది కదా. మరి ఎందుకు మీరు అతని చర్య తీసుకోవట్లేదు? ఎందుకు ఆ ప్రాంతంలో అధికారులు ఏం చేస్తున్నారు? అది నా ప్రశ్న. అంటే ప్రభుత్వం అంటే భయం ఉండాలి. అమ్మమ్మో ఏమైనా తప్పు చేస్తే జరిగితే ఉపేక్షించని, అంతేగాని అది లేకుండా ఏదో లేని మాటలు చెప్తే కాదు. కాబట్టి పూర్తిగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. అసలు ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లేదు. లా అయితే భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టారు, కానీ మేము ఆర్డర్ లేదు ఇక్కడ. మా భరత్ చెప్పినట్టు, అలాగే మా ఇజ్రాయల్ చెప్పినట్టు. కాబట్టి మేము దాని నిరసనగా ఇవాళ సంబంధించి వాకౌట్ చూస్తాం. అవునన్నా కదా, ఒక పని చేయండి, మీ టీవీలో కంపెనీ స్టేట్మెంట్ ఇవ్వండి. పోలీస్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. పోలీస్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేయండి. దేశంలో ఉన్న పోలీస్ వెబ్సైట్ వాళ్ళ తాలూకా ఇచ్చిన వివరాలు చూడండి. దాన్ని బట్టి మేము చెప్పిన తప్పు అయితే రేపు సత్యబాబు గారు, ఎల్ఓపి గారు, వాళ్ళ తాలూకా సభ్యులందరూ వచ్చి ఈ రకంగా చెప్పారు, ఇది కరెక్ట్ కాదు, మీకు ఇదేం చెప్పింది మీరు చెప్పండి. అప్పుడు మమ్మల్ని మళ్ళీ మేము చెప్తాం. సిగ్గుపోయి నవ్విపోతారండి ఈ మాటలు చెప్పడానికి. ఎవరు అనుకుంటున్నారండి? ఏమనుకుంటున్నారు వాళ్ళ ఉద్దేశం? ఏదో మాట చెప్పేసి కాలం పప్పు గడిపిద్దంటే జనం చచ్చిపోతున్నారండి బయట. ఎంతసేపు కష్టకాదింపు చర్యలు. ఏ వైసీపీ నాయకుని కానీ ఏ నాయకుని కానీ అవమానపరచాలి, లేదు అతను ఇబ్బంది పెట్టాలి, లేదు వాళ్ళ మీద లేనిపోయి కక్షలు పెట్టి వాళ్ళు జైల్లో పెట్టాలి తప్ప ప్రభుత్వం గాలి కొలిసింది పరిపాలన ఈ ఒక్క నిమిషాల్లో కూడా. అందుకు మేము ముందుకు వచ్చాం. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఉండండి. ఈరోజు శాసనమండలిలో లా అండ్ ఆర్డర్ మీద జరిగిన డిస్కషన్లో హోంమంత్రి గారు అనిత్ గారు విచిత్ర వాదన చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి బాధ్యతాయుతమైన పదవిలో హోంమంత్రిగా చేయవలసిన మాటలు, చేయవలసిన పద్ధతి కాకుండా కేవలం నారావారి హోమ్ మినిస్టర్ లాగా, లేకపోతే హెరిటేజ్కి హోమ్ మినిస్టర్ లాగా, లేకపోతే చిన్నబాబుకు హోమ్ మినిస్టర్ లాగే ఈరోజు మాట్లాడుతున్నారు. ఒక పక్కన మా సభ్యులు డేటాతోటి ఏ విధంగా పోలీసు వ్యవస్థ దేశంలోనే కింద స్థాయిలో ఉందని చెప్తుంటే, హోంమంత్రి గారు మమ్మల్ని చదువుకోండి, మీకు చదువు రావట్లేదు, మీరు చదువుకోండి అని చెప్తే మేము చదువుకునే చెప్తున్నాం, ఇదిరా మీ ర్యాంక్ అని చెప్తుంటే ఆవిడ ఏదేదో మాట్లాడుతున్నారు. ఆవిడకి ఇంకా హోంమంత్రిగా కాకుండా ఈ క్యాబినెట్లో డిజాస్టర్ మంత్రులు ఎవరైనా ఉంటే అందులో ఫస్ట్ ర్యాంక్ హోంమంత్రి గారికి ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది నేను కాదు ఆ మాట అంది, వాళ్ళ డిప్యూటీ సీఎంఏ అంటున్నాడు. వాళ్ళ డిప్యూటీ సీఎంఏ హోంమంత్రి ఏ విధంగా పనిచేస్తుందని మంచి కితాబు ఇచ్చాడు. మరి ఈరోజు నిండు సభలో అన్నీ పచ్చి అబద్ధాలు చెప్పడంలో కూడా ఒక హోంమంత్రిగా నేను చెప్పొచ్చా చెప్పకూడదని కూడా ఆలోచించకుండా ఆవిడ చెప్తున్నారు. అసలు గంజా లేనే లేదంట ఈ స్టేట్లో, అసలు డ్రగ్స్ లేనే లేవంట, జనాలందరూ కూడా హ్యాపీగా ఉన్నారంట డ్రగ్స్ లేకుండా. మరి ఒక్కసారి విజయవాడ నగరం చూడండి. విజయవాడ నగరం, విజయవాడ సిటీ క్యాపిటల్ ఆఫ్ డ్రగ్స్ అయిపోయింది, క్యాపిటల్ ఆఫ్ డ్రగ్స్. మరి ఇన్ని కేసులు ఉండి, ఇంత లా అండ్ ఆర్డర్ పోయి, అంబేద్కర్ గారి రాజ్యాంగం పోయి, రెడ్ బుక్ రాజ్యాంగం వస్తున్నా సరే ఈ రాష్ట్ర ప్రజలు అంతా అందరూ కూడా శాంతి భద్రతల మీద చాలా హ్యాపీగా ఉన్నారని మాట్లాడతారు. అది కూడా నిండు సభలో. ఏదైనా పొలిటికల్ పార్టీ మీటింగ్లు అనుకోవచ్చు, నిండు సభలో చెప్తున్న హోంమంత్రి గారికి నిజంగా తగిన బుద్ధి రావాలని కోరుకుంటూ, ఈ శాంతి భద్రతల మీద ఈ ఒక్కరోజే కాదు నిత్యం కూడా శాసనమండలిలో ప్రశ్నిస్తామని తెలియజేస్తాను. ఈరోజు కౌన్సిల్లో శాంతి భద్రతల అంశం మీద వచ్చినప్పుడు మా సభ్యులు ఎవరైతే మాట్లాడారో వాళ్ళంతా కూడా కంప్లీట్ డేటా ఆధారంగా
విత్ ప్రూఫ్ తీసుకెళ్ళి అన్ని పేపర్లు పెట్టుకొని అన్ని ఆధారాలు చూపిస్తూ మాట్లాడడం జరిగింది. వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలు ఈ 20 నెలల కాలంలో ఏదైతే పూర్తిగా వైఫల్యం చెందారో శాంతి భద్రతల విషయంలో వాటిని జీర్ణించుకోలేక ఎదురుదాడికి దిగటము మేమందరం కూడా గమనించాం. అక్కడ మేము క్లియర్గా అడుగుతా ఉన్నాం, కాళహస్తిలో ఒక డ్రైవర్ని హత్య చేసి తీసుకెళ్ళి అదే డ్రైవర్ని తమిళనాడు బార్డర్లో ఉండే కెనాల్లో వేసేస్తే దాని మీద విచారణ జరిగింది. ఎవరిని అరెస్ట్ చేశారు? తర్వాత విచారణలో ఏమని తేలింది? మొత్తం కూటమి నేతలందరూ కలిసి దీన్ని కుట్రపన్నారని చెప్పి విచారణలో తేలింది. ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళకు కనపడతా ఉన్నాయి. కానీ అవన్నీ పక్కన నెట్టేసి అసత్యాలు మాట్లాడే పరిస్థితి వచ్చింది. నిన్న ఒక ఆటో డ్రైవరు రౌడీ షీటరు ఎక్కడో యాక్సిడెంట్ అయి చనిపోతే 2000 మంది ఈరోజు రాజధాని అని చెప్పుకునే ఈ ప్రాంతంలో 2000 మంది గంజా బ్యాచ్ ర్యాలీ చేస్తే అసలు ప్రభుత్వానికి తెలిసిందా లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇలాగే ప్రతిరోజు ఏదో జిల్లాలో పసిపాపల మీద 8 ఏళ్ల పాపల మీద 10 సంవత్సరాల పాపల మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే వాళ్ళని మళ్ళీ నిందితులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి మన గోదావరి జిల్లా అదే చూసాం, నిన్న మదనపల్లి అదే చూసాం. దీన్ని బట్టి ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే తర్వాత ఏం జరుగుతూ ఉంది అనేది కూడా మేము డైరెక్ట్గా అడగడం జరిగింది. దాని మీద ఆన్సర్ లేదు. నేను డైరెక్ట్గా అడుగుతున్న కూటమి ప్రభుత్వాన్ని, కర్నూలు జిల్లాలో మనందరం కూడా చూసాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 ఏళ్ల పసిపాపను రేప్ చేసి హత్య చేసి కాలువలో పడేస్తే డెడ్ బాడీని ఆ నిందితులకు బెయిల్ వచ్చి బయట తిరుగుతున్నారు. కానీ ఆ డెడ్ బాడీని ఈ రోజు వరకైనా ప్రభుత్వం కనిపెట్టగలిగిందా అని చెప్పి మేము అడిగాం. దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. మేము ఆధారాలతో మాట్లాడుతుంటే వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు హోంమంత్రి గారు ఆధారాలు ఉన్నాయని అడుగుతా ఉన్నారు. ప్రతి దానికి మా దగ్గర ఆధారం ఉంది. నిన్న వారం రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో ఒక డీలరు ఇంకొక అధికారి మాట్లాడుకుంటా ఉంటే జేసీ వచ్చి లారీని సీజ్ చేశాడంట, చీఫ్ సెక్రటరీ వచ్చి లారీని ఇడిపించాడంట, మంత్రి అమ్ముకుంటున్నాడు, ఎమ్మెల్యే అమ్ముకుంటున్నాడు బియ్యం అని చెప్పి డైరెక్ట్గా ఆడియోలు ఉన్నాయి. నేను ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, జేసీ గారికి నా ఫోన్ నుంచి నేను పంపించే ఆడియోలు, దాని మీద ఏ చర్య లేదు. ఆధారాలు సాక్ష్యాలు కావాలంటే మేడం నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. మీ ఎస్పీకి నేను పంపించిన డేటా నేను కావాలి మీ స్క్రీన్ షాట్ పెడతా, దాని మీద మీరు చర్యలు తీసుకునే దమ్ము మీకుందని అడుగుతా ఉన్నాయి హోంమంత్రి గారిని ఈరోజు. అంటే గళ్ళ గంతలు కట్టుకొని ప్రభుత్వాన్ని మీరు నడుపుతూ మీ డిప్యూటీ సీఎం ఏమో ఒక డిఎస్పీ అవినీతి అధికారని చెప్పి భీమవరంలో చెప్తే మీరేమంటారు? మళ్ళీ మీ డిప్యూటీ స్పీకర్ వచ్చేసి లేదు లేదు ఆ అధికారి చాలా ఉత్తమమైన అధికారం అని చెప్పి మీ కూటమి ప్రభుత్వంలోనే ఈరోజు విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతుంది. మీరు ఏదైతే మీ కూటమిలో ఉన్న ఈ వైఫల్యాల వల్ల ఈరోజు అన్ని వ్యవస్థలు, కార్యనిర్వాహక వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు దెబ్బతిని పూర్తిగా శాసన వ్యవస్థను కూడా తప్పుదారి పట్టించాలని మీరు చూస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు ఏ ఆధారం కావాలన్నా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు హౌస్లోకి అంగన్వాడీ సమస్యల మీద క్వశ్చన్ రావడం జరిగింది. అయితే ఈరోజు గుమ్మడి సంధ్యారాణి గారు మంత్రి గారు చెప్తూ ఏదైతే మా ప్రభుత్వం వచ్చినాక అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ స్కూల్స్లో అంగన్వాడీలు చాలా చక్కగా పనిచేస్తున్నారు. అలాగే అక్కడ పనిచేస్తున్న వర్కర్స్కి కానీ టీచర్స్కి కానీ మా కూటమి ప్రభుత్వంలోనే చాలా మంచి జరుగుతుంది. గత ప్రభుత్వం ఏ విధంగా కూడా వాళ్ళని పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో చేయనివన్నీ కూడా మేము ఈ ప్రభుత్వంలో చేస్తున్నాము అని చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ఆమె స్టేట్మెంట్ చూస్తే చాలామంది అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ వాళ్ళంతా కూడా చాలా ఇదిగా ఫీల్ అవుతారు. అంటే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలని సంధ్యారాణి గారికి నేను స్ట్రైట్గా అడుగుతున్నాను. అమ్మ, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు కంప్లీట్గా కంపేర్ చేసుకొని ఒకసారి స్టడీ చేయండి అని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు మీరు అంగన్వాడీ వాళ్ళకు మంచి చేసింటే గత 3 రోజుల నుంచి ఎందుకు వాళ్ళు మహాధర్నా చేపట్టడం జరిగింది? ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను సంధ్యారాణి గారు, వాళ్ళకు సమస్యలు లేకుంటే ఈరోజు ధర్నాకు రావాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? వాళ్ళు 23వ తేదీ నుంచి 27 వరకు ధర్నా ప్రకటించారు. స్టిల్ కంటిన్యూ, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతోంది. మీరు ఎక్కడ ఆపుతున్నారు? మీరు ఏమైనా చర్చలు జరిపించారా? ఎక్కడ జరిపించలేదే. వాళ్ళ డిమాండ్స్ కూడా ఈరోజు వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఈరోజు అంగన్వాడీ వాళ్ళు అడుగుతోంది వాళ్ళకు వేతనాలు పెంచాలని అడుగుతున్నారు. అదేవిధంగా
సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పెరిగిన ధరలకు అనుకూలంగా వాళ్ళ ఛార్జెస్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు ఏవైతే వాళ్ళు ఒక ఫోన్ వాడతారు, వాళ్ళు మేము 5G పెంచాలని అడుగుతున్నారు. అదేవిధంగా 164 సూపర్వైజర్ పోస్టులు ఫిల్ చేయాలని, వేతనాలతో కూడిన మెడికల్ లీవ్లు వాళ్ళకి ఇవ్వాలని, అన్ని యాప్లు కలిపి ఒకే యాప్గా తీసుకురావాలని, పెరిగిన ధరలకు అనుకూలంగా తక్షణమే వాళ్లకు కనీసం 29,000 జీతం పెంచాలని వాళ్ళ డిమాండ్స్ పెట్టారు. ఈ డిమాండ్లలో వాళ్ళు ప్రకటించిన డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ అయినా మీరు నెరవేరుస్తున్నారా? నెరవేర్చే ఆలోచన మీకు ఉందా? ఉంటే ఈరోజు ఎంత ధర్నా జరుగుతోంది, వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఎందుకు చర్చలు జరపలేదు? ఒకవేళ చర్చలు జరిగింటే మీకు వాళ్ళ ఫలితం లేదా అని అడుగుతున్నాను. ఎందుకు ఈరోజు ఇంత ధర్నాలు జరుగుతున్నా కూడా వాళ్ళని వదిలేస్తున్నారు? ఎందుకు ఒకసారి వాళ్ళు పిలిపించుకొని మీరు చర్చ జరపలేదు అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. మీరు ఏదైతే చెప్పారో నేను ఈరోజు ఈ సందర్భంగా చెప్తున్నాను. మా ప్రభుత్వంలో, మా వైఎస్ఆర్ గవర్నమెంట్లో, మా జగనన్న ప్రభుత్వంలో, మా జగనన్న ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏదైతే అంగన్వాడీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు సంక్షేమ పథకాలన్నీ కూడా అందించిన పరిస్థితి. ఈరోజు మీరు ఎందుకు అందించలేదు అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. వచ్చిన వెంటనే కూడా మేము వాళ్ళకు జీతాలు పెంచిన పరిస్థితి. ఈరోజు మీరు జీతాలు ఇస్తామని అధికారం లేకొచ్చారు, కానీ ఈరోజు ఎక్కడ కూడా మీరు వాళ్ళ జీతాల గురించి ప్రస్తావనే లేదు. ఏవైతే వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో, ఏవైతే మీరు ఈరోజు హౌస్లో వాళ్ళని చక్కగా చూసుకుంటామని చెప్పారో, ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్స్ అన్నీ మీరు నెరవేర్చాలని, వాళ్ళతో తక్షణమే కూర్చొని చర్చలు జరపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మీ ముందుకు వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట దేవాలయం గురించి కొన్ని అంశాలు మీ ముందుకు తీసుకురావాలనుకున్నాను. ఈ కడప జిల్లా ఒంటిమిట్టలో ఉన్న కోదండరామ స్వామి దేవాలయము చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ శ్రీరామనవమి ఉత్సవాలన్నీ కూడా అధికారికంగా జరుపుతున్నారు. ఇప్పుడు గత సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు దీన్ని చాలా అభివృద్ధి చేస్తాము, తర్వాత ఇక్కడ అన్ని వసతులు కూడా సమకూరుస్తామని తెలియజేశారు. అలాగే టీటీడీ వాళ్ళు కూడా 100 కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా అక్కడ ఉండేటటువంటి చెరువును అభివృద్ధి చేసి మధ్యలో శ్రీరాముని విగ్రహం పెట్టి ఒక హబ్బుగా దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. వేలాది మంది భక్తులు ఈరోజు సందర్శిస్తున్నారు. కానీ ఏడాది అయినా కూడా ఇంతవరకు అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరగడం లేదు. మళ్ళా శ్రీరామనవమి వస్తున్నది. కడప నుంచి రేణుగుంటకు పోయేటటువంటి రోడ్డు ఒంటిమిట్ట ద్వారా పోతున్నారు. అక్కడ కూడా గుంతలు పూడ్చేటటువంటి పరిస్థితి కూడా ఆ రోడ్లో లేక కేవలం 100 కిలోమీటర్ల దూరాన్ని 3-4 గంటల సమయం పడుతున్నది. కాబట్టి రేపు జరగబోయేటటువంటి శ్రీరామనవమి ఉత్సవాలకు ఖచ్చితంగా రోడ్లన్నీ కూడా బాగు చేసి అక్కడ అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం, అంటే ఒక క్వశ్చన్కు సమాధానం నేను ఒక ఎమ్మెల్సీగా మా నియోజకవర్గంలో సంబంధించి దమ్మలవాడ నియోజకవర్గంలో రాజోలి ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని చెప్పి గత ప్రభుత్వం టెండర్లు కూడా పిలవడం జరిగింది. దానికి సంబంధించి భూసేకరణకు కూడా ఆ ప్రాజెక్టు కింద మొత్తం 8,000 ఎకరాలు ముంపుకు గురవుతూ ఉంటే గత ప్రభుత్వంలోనే 4,000 ఎకరాలకు అవార్డు పాస్ చేసి రైతులందరితో కూడా సంతకాలు కూడా తీసుకోవడం జరిగింది. పట్టాదారుని ప్రతి రైతు దగ్గర నుండి భూసేకరణ అగ్రిమెంట్ కూడా తీసుకున్నారు 4,000 ఎకరాలకు. దాంట్లో భాగంగా నేను గత సెషన్స్లో క్వశ్చన్ వేసిన, రాజోలి ప్రాజెక్టు కింద 8,000 ఎకరాలు ముంపుకు గురైతే 4,000 ఎకరాలకు అవార్డు పాస్ చేసినటువంటి వాట వాస్తవమేనా అంటే లేదండి సమాధానం ఇచ్చినారు. అదేవిధంగా రైతులకు నష్టపరిహారం గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఎన్నికల ముందు రాజోలి ప్రాజెక్టు కింద అవార్డు పాస్ అయిన దానికి 12,50,000 రూపాయలు పరిహారం కింద ప్రతి ఎకరాకి ఇస్తామని చెప్పారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అక్కడ శాసనసభ్యునిగా గెలిచిన వ్యక్తి అయితే 24 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రచారం చేశారు. పెంచే ప్రతిపాదన ఏదైనా ఉందా ప్రభుత్వం దగ్గర అని అడిగాను. అంటే లేదండి అన్నారు. అదేవిధంగా వీళ్ళకి అవార్డైనటువంటి భూములకు రైతులకు 3 సంవత్సరాలు అయింది అవార్డు పాస్ అయ్యి జమ్మలవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో. ఎందుకంటే ఒకసారి అవార్డు పాస్ అయిన తర్వాత
ఆ భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. రైతులు అమ్మాలన్నా కొనాలన్నా అవకాశం ఉండదు, బ్యాంకు లోన్లు కూడా తీసుకునే అవకాశం ఉండదు. అలాంటిది ఏదైనా వాళ్ళకు వెంటనే పరిహారం ఏమన్నా చెల్లిస్తున్నారా రాజు ప్రాజెక్టు కింద ముంపుకు గురైనటువంటి రైతులకంటే ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. నేను అడిగింది ఏంటి, అవార్డు పాస్ అయిందా అంటే అవార్డు పాస్ కాలేదని చెప్పి సభకు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇది జలవనరుల శాఖ మంత్రి ఇరిగేషన్ మినిస్టరు సభలో ఇచ్చిన సభకు సమర్పించిన ఇన్ రైటింగ్లో ఇదన్నీ ఇచ్చారు సమాధానం. అదేవిధంగా మాకందరికీ తెలుసు అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు వచ్చి మమ్మల్ని కలుస్తూ ఉన్నారు. అవార్డు పాస్ అయ్యి 3 సంవత్సరాలు అయింది. దీనికి ఒక ఎన్నికల ముందేమో రాజోల్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం, పరిహారాన్ని పెంచి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, గతంలో అక్కడ గెలిచిన శాసనసభ్యులు అందరూ చెప్పినారు. ఈరోజు ప్రాజెక్టు పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి, ఆ ప్రాజెక్ట్ చేపట్టే పరిస్థితే లేదని. కానీ ఇంకొకటి మీకు అందరికీ కూడా సభను తప్పుదోవ పట్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు ఇచ్చిన సమాధానానికి నేను ఆధారాలతో సహా మీకు ఇస్తున్నా. ఒక్కసారి మీరు ఈ ఆధారాలు చూస్తే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనం చూస్తే ఉమ్మడి సహదేవరెడ్డి అనే ఒక వ్యక్తి ఈరోజు రాష్ట్ర జాతీయ కిసాన్ సంఘం అధ్యక్షుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగాడు, అయ్యా రాజోలి ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలు అవార్డు పాస్ అయినాయి, ఎన్ని గ్రామాలకు అవార్డులు పాస్ అయినాయి, అక్కడ రైతుల నుంచి కూడా మీరు కన్సల్ట్ తీసుకున్నారా అని అడిగితే ఈరోజు ప్రభుత్వ అధికారులే అవార్డు పాస్ చేసినటువంటి మాట వాస్తవమే. బల్పనగూడూరు కానీ ఉప్పలూరు కానీ పెద్దమూడెనికి సంబంధించి 2500 ఎకరాలకు అవార్డు పాస్ చేసినటువంటి ఆధారాలు ఇవి. అదేవిధంగా మిగతా కూడా ఫామ్ సి కింద మిగతా దాంట్లకు కూడా రైతులతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దమ్మలమడుగు రిజిస్టర్ ఆఫీస్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 4000 ఎకరాలకు ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ జరగట్లేదు, అమ్మేదానికి లేదు, కొనేదానికి లేదు. అదే దాంట్లో ఈరోజు రైట్ టు ఇన్ఫర్మేషన్లో ఇచ్చినారు అవార్డు పాస్ చేసినటువంటి మాట వాస్తవమే అని. ఇక్కడ ప్రభుత్వము రైతులకు కాంపెన్సేషన్ ఇవ్వలేదు. ఆ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయని అడిగితే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. అమ్ముటకు కానీ ఆ భూముల మీద బ్యాంకు లోన్లు తీసుకునే కానీ కొనుగోలు చేయడానికి కానీ ఎటువంటి అర్హత రైతులకు లేదని ఇచ్చారు. అంటే ప్రభుత్వం ఎంత గుడ్డిగా ఇరిగేషన్ సంబంధించి ప్రాజెక్టులు అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇంత తప్పుడు సమాచారం ఇచ్చి అక్కడ అవార్డు పాస్ అయ్యి 4000 ఎకరాలకు 3 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోలేక, అమ్ముకోలేక, బ్యాంకు నుంచి అప్పులు తీసుకునే పరిస్థితి లేక ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు కాబట్టి దాన్ని నేను అడిగితే అవార్డే పాస్ చేయలేదని చెప్పి సభకు తప్పుదోవ పట్టించే విధంగా సమాచారం ఇచ్చిన అధికారుల మీద చర్య తీసుకోవాలని, ఇంత బాధ్యత లేకుండా ప్రభుత్వం మంత్రి గారు ఈ విధంగా సమాధానం ఇచ్చినందుకు నేను చాలా బాధపడతా ఉన్నా. ఒక బాధ్యత గల మంత్రిగా ప్రజలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సభను తప్పుదోవ పట్టించే విధంగా ఇచ్చిన దాని మీద నేను తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరబోతున్నాము. కాబట్టి దీన్ని ప్రజల దృష్టి కూడా తీసుకుపోవాలనుకో, ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడి బాధపడుతున్నారు, డబ్బులు వేయలేదని బాధపడుతున్నారు. అవార్డే పాస్ చేయలేదని చెప్పి గవర్నమెంట్ ఇంత నిర్లక్ష్యంగా సభను తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సమాధానం ఎప్పుడు కూడా జరగదు. ఇది చాలా నేరం ఈ విధంగా ఇవ్వడం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇది చాలా సీరియస్ సమస్య. ఎందుకంటే ఒక సభ్యుడు సభలో అడిగితే కింద నుంచి డిపార్ట్మెంట్ నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి, సంబంధిత అధికారుల నుంచి మంత్రి గారు ఇది కరెక్ట్ అని తెలుసుకున్న తర్వాతనే సభలో వీళ్ళు ఈ సమాధానం పంపిస్తారు. రైతులకు సంబంధించి ఏదైనా సభ్యుడు ప్రశ్న అడిగితే ఈ సమాధానం పంపిస్తారు. ఈ ఆమోదం పొందిందంటే అన్ని పరిశీలించిన తర్వాత సమాధానం వస్తుంది. అంటే అంత గుడ్డిగా సమాధానం ఇస్తున్నారంటే, అంత నిర్లక్ష్యంగా రైతులంటే ఈ ప్రభుత్వానికి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నా ఎంత నిర్లక్ష్యం ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలని తప్పకుండా కోరుతాం.